హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ని చూపించబోతున్నాను. అదేంటో కాదు, యూట్యూబర్స్కి ఎంతో ముఖ్యమైన ఒక వైర్లెస్ మైక్. మనకి మైక్స్లో ఎనలాగ్ మైక్స్ అని ఆర్ వైడ్ మైక్స్ అని చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ మైక్లో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వైర్లెస్ మైక్. ఈ వైర్లెస్ మైక్ ద్వారా మనం దాదాపు 200 మీటర్స్ వరకు క్లియర్గా ఆడియోని రికార్డ్ చేయొచ్చట. మీకు పరిచయం చేస్తున్నాను మన రోడ్ వైర్లెస్ గో టు మైక్. ఈ రోడ్ మైక్ టోటల్ 3 పీసెస్ సెట్ కింద వస్తుంది. దీంట్లో మనకి ఒక రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజ్ అయితే మనకి ఎంఆర్పి వచ్చి 32,000 రూపీస్గా ఉంది. కానీ ఇండియాలో కేవలం మీరు 24,000కి దీన్ని పొందొచ్చు. మనమైతే దీన్ని యూఎస్ నుంచి తెప్పించడం వల్ల కేవలం 20,000 రూపీస్కి మనకు వచ్చింది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోడ్ వైర్లెస్ గో టు మైక్ సెట్లో ఏమేం కంటెంట్స్ ఉన్నాయో అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా మనం బాక్స్ని చూసినట్లయితే దీంట్లో మనకి ఒక రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్లు ఉన్నాయి. దీనివల్ల మనం ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నప్పుడు చెరొక ట్రాన్స్మిటర్ ఇచ్చి రిసీవర్ ద్వారా ఆ రెండింటి నుంచి వచ్చే ఆడియోని మనం ప్యారలల్గా రికార్డ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో మీకు ఏమున్నాయో నేను ఇప్పుడే చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఒక సిలికాన్ పౌచ్ ఇవ్వడం జరిగింది. ఈ సిలికాన్ పౌచ్లో మనం ఈ రోడ్ వైర్లెస్ గో టు సెట్ని సేఫ్గా దాచుకోవచ్చు. ఈ ప్యాకేజ్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ చూసినట్లయితే మనకి 3 పీస్ సెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 పీస్ సెట్తో పాటు ఇది రిసీవర్ అండ్ 2 ట్రాన్స్మిటర్స్. దీంతో పాటు మనకి మొత్తం 3 ఎయిర్ ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎయిర్ ఫిల్టర్స్ వల్ల మనం బయట ఎప్పుడన్నా ఆడియో రికార్డ్ చేసినప్పుడు ఎయిర్ నాయిస్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తుంది అన్నమాట. ముందుగా రిసీవర్. ఈ రిసీవర్ మీద మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక యూఎస్బి పోర్ట్, ఇది టైప్ సి పోర్ట్. అంటే ఎనీ టైప్ సి కేబుల్ ద్వారా మీరు ఈ పోర్ట్ నుంచి మీ ఫోన్ కానీ ఆర్ మీ కెమెరా కానీ కనెక్ట్ చేయొచ్చు. కింద మీరు చూసినట్లయితే ఒక ఆక్స్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మీరు ఏదైనా ఎక్స్టర్నల్ ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఈ కింద మీరు చూసినట్లయితే 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీరు సౌండ్ గెయిన్ పెంచుకోవడానికి ఈ బటన్ ప్రెస్ చేసి దీంట్లో ఉన్న ఆప్షన్స్తో మీరు రికార్డ్ చేసే సౌండ్ని పెంచుకోవడం జరుగుతుంది అనమాట. అదే ఇటు సైడ్ చూసినట్లయితే సింగిల్ ట్రాన్స్మిటర్తో అంటే సింగిల్ మైక్తో రికార్డ్ చేస్తారా ఆర్ 2 మైక్స్తో రికార్డ్ చేస్తారా, అంటే స్ప్లిట్ ఆడియోనా ఆర్ 2 ఆడియోస్ని కలిపి ఒకే సింగిల్ ఆడియో స్ట్రీమ్ కింద రికార్డ్ చేస్తారా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ముందు దీన్ని మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డివైస్ వెళ్ళి మన 2 ట్రాన్స్మిటర్స్తో పేర్ అవుతుంది అన్నమాట. ఈ 2 ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దీన్ని కూడా నేను పవర్ ఆన్ చేసి చూపిస్తాను. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఈ ట్రాన్స్మిటర్ ఆన్ అవుతుంది. అండ్ ఇది ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ డివైస్కి పేర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం మాట్లాడుతుంటే ఆల్రెడీ ఇది సౌండ్ని రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. అందుకే మీకు ఈ గ్రాఫ్ కూడా ముందుకి వెనక్కి కదలడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం 2 ట్రాన్స్మిటర్స్ని ఈ రిసీవర్తో పేర్ చేసి ఎటువంటి ఆడియోనైనా సరే మనం రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 2 ట్రాన్స్మిటర్ని కూడా ఆన్ చేద్దాం. ఇప్పుడు 2 ట్రాన్స్మిటర్స్ ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రిసీవర్లో ఇప్పుడు 2 మైక్స్ కనెక్టెడ్గా ఉన్నాయి. దీనివల్ల ఇందాక మీకు చెప్పినట్టుగా 2 మైక్స్ నుంచి ప్యారలల్గా మనం ఆడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దీని మీద ఒక స్మాల్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ట్రాన్స్మిటర్ ఆన్ అయిందా, దీంట్లో ఏమేమి ఆప్షన్స్ యాక్టివేటెడ్గా ఉన్నాయి అన్నీ మనం ఈ స్క్రీన్ నుంచే చూడొచ్చు.
ఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సిస్టమ్ దాదాపు మనకి 6 to 7 అవర్స్ ఆఫ్ ఆడియోని రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ట్రాన్స్మిటర్స్లో బిల్ట్ ఇన్ 4 GB స్టోరేజ్ ఇవ్వడం వల్ల మీరు ఏ ఆడియో రికార్డ్ చేసినా మీరు కనెక్ట్ చేసిన డివైస్కే కాకుండా ఒక బ్యాకప్ ఆడియో ఈ డివైస్లో కూడా సేవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్న మిగతా కంటెంట్స్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్ పక్కన పెడదాం. దీంట్లో మొత్తం మనకి 3 USB Type-C కేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఒక రిసీవర్కి అండ్ 2 ట్రాన్స్మిటర్స్కి. మనం రిసీవర్ని కానీ ట్రాన్స్మిటర్ని కానీ ఈ USB Type-C కేబుల్ ద్వారానే డేటా స్టోరేజ్ అన్న చేయొచ్చు, లేదా దీన్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలన్నా సరే మనం ఈ USB Type-C కేబుల్ ద్వారానే ట్రాన్స్మిటర్ కానీ రిసీవర్ కానీ కనెక్ట్ చేసి PC ద్వారా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఒక AUX కేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ AUX కేబుల్ వల్ల మనం రిసీవర్ని ఏదన్నా ఒక డివైస్కి, అంటే సెల్ ఫోన్ కానీ ఆర్ఎల్స్ ఒక SLR కెమెరా కానీ మనం కనెక్ట్ చేసి మిగతా వైర్లెస్ మైక్స్తో మనం సౌండ్ని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే మన చేతిలో ఒక ట్రాన్స్మిటర్ అయితే ఉంది. ఈ ట్రాన్స్మిటర్కి సైడ్లో USB Type-C సాకెట్ ఇచ్చాడు కదా. ఈ కేబుల్ని ఈ విధంగా కనెక్ట్ చేసి ద అదర్ ఎండ్ ఆఫ్ ద కేబుల్ని ఏదర్ ఛార్జింగ్ కానీ ఆర్ఎల్స్ డేటా ట్రాన్స్ఫర్ కానీ మనం ఉపయోగించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ట్రాన్స్మిటర్కి పైన మైక్ అయితే ఇవ్వడం జరిగింది కదా. దీనికి మనం ఈ ఎయిర్ ఫిల్టర్ని ఇలా రొటేట్ చేసి ఫిట్ చేసుకోవచ్చు. ఇలా ఫిట్ చేసుకోవడం వల్ల మనం మాట్లాడేటప్పుడు ఎయిర్ నాయిస్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్గా క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇదే ట్రాన్స్మిటర్ని నేను ఇప్పుడు షర్ట్ పాకెట్కి వెనకాల క్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్లిప్తో ఈ విధంగా మౌంట్ చేసుకోవచ్చు. సో మనం ఏ సౌండ్ రికార్డ్ చేసినా ఈ డివైస్ చాలా కాంపాక్ట్గా ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డివైజెస్ని ఒక కంప్యూటర్ కనెక్ట్ చేసి ఈ డివైస్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్ నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం కంప్యూటర్లో రోడ్ సెంట్రల్ యాప్ని లాంచ్ చేసి ఒక ట్రాన్స్మిటర్ని అయితే కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ రెడ్ కలర్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్డేట్, బ్యాకప్ అండ్ అప్డేట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది రికార్డింగ్స్ అన్నిటినీ డిలీట్ చేస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనం 2.0.5 నుంచి 2.5.0కి మనం ఈ ట్రాన్స్మిటర్ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నాం అన్నమాట. ఈ అప్గ్రేడ్ చేసే ప్రాసెస్లో కంప్లీట్ ఫ్యాక్టరీ రీసెట్ అయ్యి మీకు అప్గ్రేడ్ అయ్యిందో లేదో మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. దీని తర్వాత ఇప్పుడు 2 డివైస్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెట్లో మొత్తం మనకి 3 డివైసెస్ అయితే రావడం జరిగిందని మాట్లాడుకున్నాం కదా. 2 ట్రాన్స్మిటర్లు అండ్ ఒక రిసీవర్. ఇప్పుడు నేను రిసీవర్ని అయితే కనెక్ట్ చేశాను. దీన్ని కూడా 2.0.5 నుంచి 2.5.0కి అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈ అప్గ్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత 2వ ట్రాన్స్మిటర్ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు దీని అప్గ్రేడ్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కూడా ఫ్యాక్టరీ రీసెట్ అయ్యి అప్గ్రేడ్ కంప్లీట్ అయిపోయింది. ఈ కింద మీకు ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ కనబడుతుంది కదా. ఈ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ క్లిక్ చేస్తే కంప్లీట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత మనం మానిటర్ అవుట్ అనే ఆప్షన్ చూడొచ్చు. ఈ మానిటర్ అవుట్ ఏంటంటే ఒక కంప్యూటర్లో మీకు ఎన్ని ఆడియో డివైస్ అయితే అవైలబుల్ ఉన్నాయో దాంట్లో మీకు కావాల్సిన ఆడియో డివైస్ రికార్డింగ్కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని కింద లోకల్ రికార్డింగ్స్ ఉంది కదా. ఈ లోకల్ రికార్డింగ్స్లో మీరు మీ మైక్ నుంచి రికార్డ్ చేసే సౌండ్ ఏదైతే ఉందో అది ఎక్కడికి సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఆప్షన్ ద్వారా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ లోకల్ రికార్డింగ్స్ ఆప్షన్లో మీకు కావాల్సిన ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీరు రికార్డ్ చేసిన సౌండ్స్ అన్నీ ఆ ఫోల్డర్కి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే డౌన్లోడ్స్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని రోడ్ రికార్డింగ్స్ అని రీనేమ్ చేసి మొత్తం మనం రికార్డ్ చేసుకున్న సౌండ్ అంతా కూడా ఈ రోడ్ రికార్డింగ్స్ ఫోల్డర్కి సేవ్ చేసుకుందాం.
సెట్టింగ్స్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాప్ వర్షన్ కూడా కనబడుతుంది. మీరు ఇక్కడ యాప్ వర్షన్ చూసినట్లయితే 2.0.45 వర్షన్లో ఉంది. మీకు కొత్త వర్షన్ ఏదైనా అవైలబుల్ ఉంటే కనుక దాన్ని మీరు ఇక్కడ నుంచి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన సెట్టింగ్స్ విషయానికి వస్తే ఇది వైర్లెస్ గో టు రిసీవర్. ఈ రిసీవర్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చి బ్యాక్ లైట్. ఈ బ్యాక్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల మీ డిస్ప్లే ఏదైతే ఉందో డిమ్ పెట్టుకోవాలో లేదంటే ఫుల్ డిస్ప్లేలో పెట్టుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ గెయిన్ మోడ్ సెలెక్ట్ చేసినట్లయితే మీకు మొత్తం 3 ఆప్షన్స్ కనపడతాయి: ఫైన్, కోర్స్ అండ్ కెమెరా మోడ్. ఫైన్ మోడ్లో మీరు ఆడియో లెవెల్స్ని డిఫరెంట్ గెయిన్ లెవెల్స్గా పెంచుకోవచ్చు. మైనస్లో ఉంటే ఆడియో లెవెల్ తక్కువ వస్తుంది, అదే ప్లస్ ఇంక్రీజ్ చేసే కొలది మీకు ఆడియో లెవెల్ పెరుగుతుంది అనమాట, అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది. స్ప్లిట్ మోడ్, మర్జ్డ్ మోడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ స్ప్లిట్ మోడ్లో మీకు 2 రిసీవర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రిసీవర్ ఆడియోస్ని సెపరేట్గా రికార్డ్ చేయొచ్చు. లేదంటే మర్జ్ మోడ్ పెట్టుకున్నట్లయితే 2 రికార్డింగ్స్ ఒకేసారి రికార్డ్ అవుతాయి అన్నమాట. సేఫ్టీ ఛానల్, ఈ సేఫ్టీ ఛానల్ అనే ఆప్షన్ మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కేవలం మీరు మర్జ్ మోడ్లో మాత్రమే ఎనేబుల్ చేసుకోగలరు. ముందు మనం చూసిన బ్యాక్ లైట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు పవర్ బటన్ ద్వారా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రిసీవర్ యొక్క బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ పవర్ టాగుల్ ఆప్షన్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు క్లాక్ ఆప్షన్ని రిఫ్రెష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ టైంని ఎగ్జాక్ట్గా సింక్ చేసుకోవడానికి మీరు ఈ క్లాక్ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్. ఒకవేళ మీ రిసీవర్లో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపిస్తే ఈ డయాగ్నోస్టిక్ ఆప్షన్ యూజ్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉందో లేదో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా మీరు స్టార్ట్ డయాగ్నోస్టిక్స్ ప్రెస్ చేసినట్లయితే ఇంక్లూడింగ్ బోత్ ద రిసీవర్తో పాటు ట్రాన్స్మిటర్ను కూడా మొత్తం కంప్లీట్ టెస్ట్ అయితే చేస్తుందన్నమాట. వన్స్ ఫస్ట్ రిసీవర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ట్రాన్స్మిటర్ అలాగే సెకండ్ రిసీవర్ని కూడా కనెక్ట్ చేసి ఈ టెస్ట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మీకు ఈ బండిల్లో మొత్తం 3 USB కేబుల్స్ వచ్చాయి కాబట్టి మీ కంప్యూటర్కి ఒకేసారి ఈ 3 డివైజెస్ కనెక్ట్ చేసి ఈ టెస్ట్ని అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా మొత్తం 3 డివైజెస్ని ఒకేసారి కనెక్ట్ చేసి ఈ యాప్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. మీకు ఫైనల్గా టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే మీరు ఈ రోడ్ సపోర్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ట్రాన్స్మిటర్ని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్మ్వేర్ వర్షన్ 2.5.0 అని చూడొచ్చు. కింద మీకు బ్యాటరీ లెవెల్ కూడా కనపడుతుంది. వన్స్ దీని సెట్టింగ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే స్క్రీన్ మీద కనపడతాయి. దాంట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ రికార్డ్. ఈ రికార్డ్లో మనకి ఆల్వేస్, బ్యాకప్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఆల్వేస్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు బోత్ రిసీవర్లోని అండ్ ట్రాన్స్మిటర్లోని ఆడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ 2 ఆన్ ఉన్నట్లయితేనే మీకు సౌండ్ రికార్డ్ అవుతుంది. అదే మీరు బ్యాకప్ ఆప్షన్ పెట్టుకుంటే కేవలం మీరు రిసీవర్తోనే ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ప్యాడింగ్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ని మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మ్యూట్, మార్కర్, రికార్డ్ అండ్ నన్ 4 ఆప్షన్స్ అయితే కనపడతాయి. అంటే మీరు పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏ ఆప్షన్ని మీరు యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ LED బటన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఇక్కడ బ్రైట్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్రైట్ ఆర్ డిమ్ ఈ 2 ఆప్షన్స్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని కింద మీరు చూసినట్లయితే కరెంట్లీ ఈ బ్యాటరీ 89%గా ఉంది. మీరు కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు కూడా ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పవర్ ఆప్షన్ని ఈ కింద నుంచి మీరు టాగిల్ చేయొచ్చు. రికార్డింగ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనపడతాయి. అదే ఆల్వేస్ సెలెక్ట్ చేసినట్లయితే బోత్ స్టాండర్డ్ క్వాలిటీ కంప్రెస్డ్ అండ్ బ్రాడ్కాస్ట్ క్వాలిటీ అన్కంప్రెస్డ్ 2 ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ బ్రాడ్కాస్ట్ క్వాలిటీలో 7 hours ఆఫ్ క్వాలిటీ ఆడియో రికార్డ్ అవుతుంది. అదే స్టాండర్డ్ క్వాలిటీలో కంప్రెస్ అవుతుంది కాబట్టి టోటల్ 43 hours రికార్డింగ్ మీరు చేయొచ్చు. ఒకవేళ
ఈ ట్రాన్స్మిటర్లో ఉన్న ఆడియో మొత్తం డిలీట్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ ఆడియోని మీరు డిలీట్ చేయొచ్చు. దీని కింద క్లాక్, డయాగ్నోస్టిక్స్ అండ్ ఫర్మ్వేర్ ఆప్షన్స్ని కూడా మీరు చూడొచ్చు. వన్స్ సెట్టింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు దీంట్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ని మీరు వన్స్ ఏదైనా ఆడియో ఫైల్ రికార్డ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే బోత్ వేవ్ అండ్ MP3 ఫార్మాట్, అలాగే శాంపుల్ రేట్ విషయానికి వస్తే 48 అండ్ 44.1 కిలోహెర్ట్జ్ అండ్ బిట్ డెప్త్లో 24 బిట్ PCM అండ్ 32 బిట్ ఫ్లోట్. మీరు బై డిఫాల్ట్గా 24 బిట్ PCM సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లౌడ్నెస్ విషయానికి వస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి, మీకు కావాల్సిన లౌడ్ లెవెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్మిటర్లో నేను ఆల్వేస్ ఎనేబుల్ చేస్తున్నాను సో దాట్ ఒక శాంపుల్ ఆడియోని మనం రికార్డ్ చేద్దాం. ఇప్పుడు రికార్డ్ అయిన ఫైల్ ఏదైతే ఉందో మీరు ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో డైరెక్ట్గా ఇలా మీకు ఫైల్ అయితే కనపడుతుంది. దాన్ని మీరు ప్లే చేసి చూసినట్లయితే హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఆడియో చాలా క్లియర్గా ఉంది కదా. ఈ ఆడియో దాదాపు 200 మీటర్స్ దూరం వరకు ఇదే క్లారిటీతో మీరు సౌండ్ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన రోడ్ వైర్లెస్ గో టు మైక్లోని విశేషాలు. మీరైతే నా చేతిలో ఒక రిసీవర్ని, ఒక ట్రాన్స్మిటర్ని చూస్తున్నారు కదా. ఈ సెటప్ని మీరు ఎటువంటి నాయిస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా క్రిస్టల్ క్లియర్ సౌండ్ని మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంతటితో ఈ ఎపిసోడ్ని నేను ముగిస్తాను. వచ్చే వారం ఫస్ట్ ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.